హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పిల్లలకి నిన్నటి నుంచి అయితే హాలిడేస్ ఇచ్చారు కదండి. ఇంకా హాలిడేస్ వచ్చినాయి అంటే ఇంకా పేరెంట్స్కి ఎక్కడ లేని సంతోషం అయితే ఉంటుంది కదండి. పిల్లలకి స్కూల్ ఉంది అంటే మనం ఎర్లీ మార్నింగే లేస్తూ ఉంటాము. పిల్లలకి టిఫిన్స్ అని, లంచ్ బాక్స్లు అని, అవని ఇవని అంతా హడావుడిగా జరుగుతూ ఉంటుంది కదా. ఇంకా పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనము హ్యాపీగా ఉంటాం కదా. ఇంకా డే అంతా లేట్గానే స్టార్ట్ అవుతుంది అనమాట. మనం నిద్ర లేచిన దగ్గర నుంచి లేట్గా లేస్తాము. అలానే ప్రతిదీ లేట్గానే అవుతూ ఉంటుంది కదా. అలానే మేము కూడా ఇప్పుడే నిద్ర అయితే లేచామన్నమాట. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనేసి అనుకుంటున్నారా? మార్నింగ్ 8:30 అయితే అవుతుంది. ఇప్పుడు నిద్ర లేచాము. ఇంకా లేచిన తర్వాత నేను ఇక్కడ పక్క దుప్పట్లు అయితే మడతేస్తూ ఉన్నాను. దుప్పట్లు మడతేసిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా మనం ఇంట్లో పనులు అనేవి ఎలా చేసుకుంటూ ఉంటామో అలానే రొటీన్గా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ముందు పక్కలు తీసిన తర్వాత ఇక్కడ నేను ఇల్లు వాకిలు అయితే ఊడ్చేసేస్తాను. ఇల్లు వాకిలు ఊడ్చిన తర్వాత ఇంకా మిగతా పనులన్నీ అయితే స్టార్ట్ చేసేస్తానండి. ఇల్లు వాకిలు ఊడ్చిన తర్వాత ఇంక ఇక్కడైతే కషాయం అన్నది పెట్టేశాను. కషాయం అయితే కంపల్సరీ మేము ప్రతిరోజు నలుగురం అయితే తాగుతూ ఉంటాం అన్నమాట. ఒక్క రోజు కూడా మేమైతే మిస్ చేయమండి. ఇది తాగిన తర్వాత అసలుకి ఎంత హాయిగా అనిపిస్తుందో బాడీ అన్నది, అంత వెయిట్ లాస్ అయినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. నాకైతే ఇదివరకు నేను వేసుకునే డ్రెస్సెస్కి ఇప్పుడు వేసుకునే డ్రెస్సెస్కి అయితే చాలా తేడా అనిపించేస్తుంది నాకు కూడా. నేను అలాగా కొన్ని డ్రెస్సెస్కి అయితే స్టిచ్చెస్ కూడా వెయిట్ చేసుకున్నాను. తెలుస్తుంది నేను ఆ వాటర్ తాగముందు ఎలా ఉన్నాను, వాటర్ తాగిన తర్వాత ఎలా ఉన్నాను అనేసి తెలుస్తుంది అనమాట. అందుకోసమని కంపల్సరీ నలుగురం అయితే తాగుతున్నాము. డైజెషన్కి కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. ఇంకా అది తాగిన ఒక 1 అవర్ తర్వాత ఇంకా మార్నింగ్ ఇక్కడ వచ్చేసి టిఫిన్ అయితే వేస్తూ ఉన్నాను. ఈరోజు మార్నింగ్ మా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండి. లడ్డూకు ఫేవరెట్ టిఫిన్ అనమాట. వాడికి 365 డేస్ నేను ఇలాగ ఇడ్లీ చేసి పెట్టినా కానీ వద్దు అనకుండా తింటూ ఉంటాడు. అంత ఇష్టం అనమాట వాడికి. ఏం టిఫిన్ కావాలి అనేసి మనం అడిగాము అనేసి అంటే వెంటనే ఇడ్లీ అనేసి వస్తుందన్నమాట వాడికి. నాకైతే ఇడ్లీ అసలుకి ఇష్టం ఉండదండి. కాకపోతే ఇంకా వాడు ఇష్టపడుతున్నాడు కదా అనేసి ఎట్లయినా వారంలో ఒక 3 రోజులైనా కానీ ఇడ్లీ అన్నది కంపల్సరీ ఉంటుందిలేండి. లడ్డు కోసమైనా కానీ ఇడ్లీ చేస్తూ ఉంటాను. ఇడ్లీ చేసేటప్పుడు ఒక్కసారి మనం వేసాము అనేసి అంటే అందరికీ టిఫిన్ అయితే అయిపోతుంది. కాకపోతే అంట్లు మాత్రం చాలా పడతాయి కదండి. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమే ఫేస్ చేస్తూ ఉంటారా? కాకపోతే గంటలు స్టవ్ దగ్గర నిలబడకుండా ఒక్కసారి వేసాము ఒక ప్లేట్స్కి అనేసి అంటే అందరికీ ఒకేసారి టిఫిన్ అన్నది అయిపోతూ ఉంటుంది. ఇంక నేను కూడా అలానే ఈరోజు జొన్నలతోటి ఇడ్లీ అయితే వేసేస్తున్నాను. నిన్న నైట్ నేను ఫర్మెంట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. మార్నింగ్ అయితే బాగా మంచిగా అయిపోయింది పిండి అయితే. ఇంకా నాకు కావాల్సినంత వరకు పక్కన పెట్టేసుకొని మిగతాది అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను. ఇంకా ఇడ్లీ ప్లేట్స్లోకి అన్నిటికీ ఇడ్లీ వేసేసుకొని ఇంకా ఇక్కడ స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా చట్నీ చేయాలి కదండి. చట్నీకి వచ్చేసి ఈరోజు నిన్న నైట్ నేను బీరకాయ కర్రీ అయితే చేశాను. ఇంకా పొట్టు తీసి పక్కన పెట్టేశాను అనమాట. ఆ పొట్టుతోటి ఈరోజు చట్నీ చేద్దాము అనేసి అనుకున్నాను. ఇక చట్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా కానీ బీరకాయ కర్రీ చేశాను అనేసి అంటే మాత్రం నెక్స్ట్ డే కంపల్సరీ ఈ పచ్చడి అయితే చేస్తూ ఉంటాను నేను. చాలా బాగుంటుందండి. రైస్లోకైనా కానీ, చపాతీలోకైనా కానీ, ఇడ్లీలోకైనా, దోశకైనా ఎట్లా లేదైనా కానీ, ఉప్మాలోకైనా కానీ అంత బాగుంటుందన్నమాట ఈ చట్నీ అన్నది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక వచ్చేసి ఇంకా ముందుగా నేను ఇక్కడ బీరకాయ పొట్టు అన్నది ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేసి తర్వాత మనం పచ్చిమిర్చి, టమాటో, కొద్దిగా చింతపండు, ఉల్లిపాయ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ కూడా వేసేసుకున్నాను. ఇడ్లీ అయిపోయేలోపు నాకు చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇడ్లీ వేడివేడిగా తింటేనే కొంచెం బాగుంటుంది కదండి, తినాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా పిల్లలు వెయిట్ చేస్తున్నారనమాట టిఫిన్ కోసం. ఇంకా అయిపోయిన వెంటనే మా వారికి పిల్లలకైతే వేసి ఇచ్చేసాను. చెప్పాను కదండి నాకైతే ఇడ్లీ ఇష్టం ఉండదు అనేసి చెప్పాను కదా.
నేను అయితే దిబ్బ రొట్టె అన్నది వేసుకుంటూ ఉంటాను. ఇంకా వీళ్ళకైతే పెట్టేశాను. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చిందండి. జొన్న ఇడ్లీ సాఫ్ట్గా వస్తుందో రాదో అనేసి అనుకుంటాం, కానీ చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. మామూలుగా మనం ఇడ్లీ రవ్వ వేసి ఇడ్లీ చేస్తే ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఇడ్లీ, అలానే జొన్నలు వేసి కూడా ఇడ్లీ చేస్తే ఇలానే సాఫ్ట్గా ఉంటుందన్నమాట. మీకు ఇప్పుడు చూపించేస్తాను చూడండి ఒకసారి. ఇడ్లీ అన్నది ఎంత స్పాంజీ లాగా వచ్చేసిందో అసలుకి. తినే కొద్దీ తినాలి అనేసి అనిపిస్తుంది. ఇంక ఇక్కడ చెప్పాను కదా నేను దిబ్బ రొట్టె అయితే వేసుకుంటాను అనేసి. ఇడ్లీ వేసాను అనేసి అంటే మాత్రం నేను దిబ్బ రొట్టె అయితే వేసుకుంటాను. ఒకటి వేసుకున్నాను అనేసి అంటే నా కడుపు అయితే నిండిపోతుందన్నమాట. ఇంకా ఒక్కొక్కసారి సమిద కూడా అడుగుతూ ఉంటుంది. లేదు అనేసి అంటే ఇక నా ఒకదాని వరకు అయితే నేను వేసుకుంటూ ఉంటాను. నాకు ఇడ్లీ ఎందుకో ఫస్ట్ నుంచి ఇడ్లీ అంటే ఇష్టం ఉండదు నాకు. కాబట్టి ఈరోజు జొన్న పిండితోటి చేసిన ఏమంటారు దిబ్బ రొట్టె అయితే వేసుకున్నాను. మామూలుగా మనం ఇడ్లీ పిండితో వేసుకుంటే ఎలా వచ్చిందో క్రిస్పీగా అలానే ఉంది. ఇది కూడా అంత నాకు టేస్ట్ అంత డిఫరెంట్ ఏమీ అనిపించలేదు, బాగుంది. కాకపోతే ఇది మనం చాలా క్రిస్పీగా కాల్చుకున్నాము అనేసి అంటే తినే కొద్దీ ఇంకా తినాలి అనేసి అనిపిస్తూ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది దిబ్బ రొట్టె అయితే. ఇడ్లీ రవ్వతో చేసిన అయితే బాగుంటుంది. కాకపోతే నేను ఈరోజు జొన్నపిండి ఇడ్లీ రవ్వ బదులు జొన్నపిండి వేసాను అనమాట. దాంతో అయితే నేను చేశాను. చూసారా, లాస్ట్లో 2 ఇడ్లీలు అయితే మిగిలిపోయినాయి. నేనేదో వీడియో కోసం అనేసి ఇలా 2 ఇడ్లీ వేసుకున్నాను, కానీ నేనైతే ఇడ్లీ అసలు తినను. ఇంకా తర్వాత సమిద కానీ లడ్డు కానీ తినేస్తూ ఉంటారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి ఈరోజు ఫస్ట్ టైం నేను తోటకూర మెత్తలు కర్రీ చేసి చూద్దాము హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేసి అనుకున్నాను, కానీ చాలా మంచిగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసినా కానీ బాగుంది టేస్ట్. ఎప్పుడు మనం గోంగూర వేసుకొని చేస్తూ ఉంటాం కదా, లేకపోతే చింతపండు వేసి చేస్తూ ఉంటాము. కాకపోతే నేను ఇక్కడ తోటకూర వేసి కర్రీ అన్నది ప్రిపేర్ చేద్దాము అనేసి ముందు ఆకులను అయితే నేను కట్ చేసేసుకొని వీటిని అయితే నేను వాష్ చేసుకుంటున్నా. ముందు ఇక్కడ తోటకూరను అయితే నేను వాష్ చేసేసుకుంటున్నాను. మనకి ఇసుక ఉంటుంది కదా, ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఇప్పుడు కూడా మళ్ళీ రిపీట్ చేసేస్తున్నాను. దీన్ని ఒక 4-5 సార్లు అయితే మంచిగా వాష్ చేసేసుకున్నాను. సన్న ఇసుక ఉంటుందండి ఆకుకూరల్లో బాగా. ఇంకా అలాగా ఉంది అనేసి అంటే మనం కర్రీ అన్నది ఎంతలో చేసినా కానీ బాగోదు. కాబట్టి టైం ఎక్కువ తీసుకున్నా కానీ ముందుగా మనం అయితే దీన్ని మంచిగా వాష్ చేసేసుకోవాలి. నేనైతే వాష్ చేసేసుకున్నానండి. అలానే మెత్తలను కూడా నేను వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈరోజు తోటకూర మెత్తళ్ళతోటి కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను. నేను ఎలా చేస్తాను ఏంటిది ఫస్ట్ టైం అన్నది మీతో అయితే చూపిస్తాను. చాలా మంచిగా వచ్చింది కాబట్టి నేను ఈ వీడియో అన్నది పెడుతున్నాను. ఫ్లాప్ అయితే పెట్టొద్దు అనేసి అనుకున్నాను, కానీ చాలా మంచిగా వచ్చేసింది అనమాట. ముందైతే కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నానండి ప్యాన్లోకి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వాష్ చేసుకున్న మెత్తలను అయితే వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాను. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను అనమాట. మరి ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదు. తర్వాత మళ్ళీ కర్రీకి కావాల్సిన ఆయిల్ వేయచ్చు కదా అనేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసి వీటిని అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే ఉంటుంది కదా, అదే ఆయిల్లోకి ఇంకొంచెంగా ఆయిల్ అన్నది వేసేసుకొని ఒక ఆనియను అలానే 4 గ్రీన్ చిల్లీ అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా వాటిని కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ. అవి కూడా కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిలోకి టమాటాలు పచ్చిమిరకాయలు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇంకా అలాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి నేను పసుపు సాల్ట్ అయితే వేసేసుకున్నాను. మనం కల్లుప్పు కూడా యూస్ చేసేయచ్చు, కాకపోతే నా దగ్గర సాల్ట్ అన్నది ఉంది కాబట్టి సాల్ట్ అయితే వేసేసుకొని కొద్దిగా అయితే వీటిని ఫ్రై చేసేసుకున్నానండి. తర్వాత టమాటోలను కూడా వేసేసుకున్నాను. టమాటోలు వేసుకున్న తర్వాత నేను ఈరోజు చాపర్లో వేసేసాను అనమాట. తోటకూర అన్నది కత్తిపీటతో కానీ చాకుతో కానీ కట్ చేయకోకుండా ఇలాగ చాపర్లో అయితే వేసేసుకొని బాగా చాపర్లో వేసాము అనేసి అంటే మనకి ఎట్లా ఉంటుందో తెలుసు కదండి. అలాగ చాపర్లో వేసేసుకున్నాను అనమాట. కాబట్టి ఫైన్గా చాప్ అయిపోయింది. హార్డ్లీ ఒక 10 మినిట్స్ కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోయింది అనమాట. మనకి ఆకుకూరలు అన్నవి కుక్ అవడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది కదా, కాకపోతే ఇలా వేసుకున్నాము అంటే ఒక 10 మినిట్స్లోనే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇంకా అలాగా
తోటకూర వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన మెత్తల్ని అయితే వేసేసుకొని ఇంకా కర్రీకి సరిపడా కారం కూడా వేసేసుకున్నాను అనమాట. కారం వేసేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని నేను కుక్ చేసేసుకున్నాను. కారము ఉప్పు అన్నది మనకి చేపలకి పట్టాలి కాబట్టి వాటిని అయితే ఈ విధంగా అయితే కుక్ చేసేసుకున్నాను అనమాట. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చెప్తున్నాను కదా, హార్డ్లీ ఒక 10 మినిట్స్లో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. కొద్దిగా అడుగంటిందంతే. అసలుకి గోంగూరలో వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో అంతకన్నా టేస్టీగా ఉందన్నమాట. తోటకూర మెత్తల్లో కర్రీ, డ్రై మెత్తళ్ళు తీసుకున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ టైం ఎలా ఉంటుందో అనేసి అనుకున్నా కానీ చాలా బాగుంది. ఇంకొక పక్కన స్టవ్ మీద మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా వాళ్ళ కోసం అనేసి వైట్ రైస్ పెట్టాను, మా కోసం అనేసి బ్రౌన్ రైస్ కూడా పెట్టేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే కానిచ్చేస్తున్నాం అనమాట. అసలు ఎంత బాగుందో అండి కర్రీ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కొత్త వంటకాలు చేసాము అనేసి అంటే ఇట్లాగా వెరైటీగా చేస్తే బాగుంటుంది కదా, ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలాగా చేస్తూ ఉంటే బాగుంటుంది. కాబట్టి నేను కూడా కొత్తగా ట్రై చేశాను. చాలా మంచిగా వచ్చేసింది కర్రీ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి.